ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ ను కూడా వదులుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయబోయే జాబితాలో కీలక ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఓపెనర్ పృథ్వీ షాకు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ బై చెప్పబోతుంది. గత 3 సీజన్లలోనూ అతను నిరాశపరిచాడు. 2024 ఐపీఎల్లో 8 మ్యాచ్లు ఆడి 198 పరుగులే చేశాడు. జాతీయ జట్టుకు కూడా దూరమైన పృథ్వీషాను ఢిల్లీ వేలంలోకి వదిలేయడం ఖాయమే. అలాగే రిటైర్మెంట్ కు చేరువైన పేసర్ ఇషాంత్ శర్మను కూడా వదిలేయనుంది. 2019 నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాంత్ జాతీయ జట్టులో కూడా చాలా కాలం క్రితమే చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో యువ పేసర్లతో పోటీ పడుతున్న ఇషాంత్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. గత సీజన్లో 10 వికెట్లు పడగొట్టిన ఇషాంత్ ను ఈసారి వేలంలో మరో ఫ్రాంచైజ్ కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా మరో పేస్ బౌలర్ ముఖేష్ కుమార్ ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయనుంది. గత 2 సీజన్లలో నిలకడగా రాణించిన ముఖేష్ 2024 ఎడిషన్లో 17 వికెట్లు పడగొట్టాడు. 10 మ్యాచ్లలో ఎకానమీ కూడా 10.36గానే ఉన్నప్పటికీ వేలంలోకి వదిలేసేందుకే నిర్ణయించుకుంది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్ లో పలుసార్లు అతను నిరాశపరచడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ 3 స్థానాలను భర్తీ చేసేలా వేలంలో యువ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది.